Hi friends, this is Rafi. Welcome to my channel. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 48,743 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ క్లోజ్ అవుట్ జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి కూడా చెప్పడం జరిగింది. మార్కెట్లో సతవిధాలుగా ప్రయత్నించింది మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళడానికి, ఎందుకంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మార్కెట్లో కామన్గానే మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చింది. ఇంకో కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి మార్కెట్, కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో కనబడుతుంది అన్నమాట. ఓకేనా, మనకి చూడండి ఒక సపోర్ట్ లెవెల్ వేసుకుంది. మనకి సపోర్ట్ లెవెల్ ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్యాటర్న్ అయితే ఫెయిల్యూర్ చేసుకోవాలి. మనకి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే అప్సైడ్ అయితే ఈ ఫెయిల్యూర్ అయితే అప్సైడ్ మూమెంట్ అయితే ఫెయిల్యూర్ చేస్తే ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వస్తే మాత్రం డౌన్ సైడ్ ఇక్కడ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వారాలకు మనం చూసుకుంటే మాత్రం 46,000 నుంచి ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఆ లెవెల్ ప్రజెంట్ అయితే నాకు అంత ఈజీగా బ్రేక్ అవుతుంది అనుకోవట్లేదు. ఒకవేళ మార్కెట్ ఈ సెల్లింగ్ ఈ లెవెల్లోనే ఉండాలి. మార్కెట్ ఈ 46,000 నుంచి 50,000 బేస్లోనే మార్కెట్ ప్రజెంట్ హోల్డ్ అవ్వాలి. ఈ న్యూస్ ఇంపాక్ట్ ఎంతవరకే ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లెవెల్లోనే మార్కెట్ ఇక్కడెక్కడ వాలటిలిటీ క్రియేట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్లే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 46,000 నుంచి బ్రేక్ చేసేంత న్యూస్ అయితే లేదు. బ్రేక్ చేయాలి అంటే మార్కెట్ ఎప్పుడో ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడో బ్రేక్ చేశారు. మార్కెట్ ఎంతసేపు అయితే వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాదనట్లేదు, కానీ ఏంటంటే మనకి ఈ లెవెల్ని 46,000 లెవెల్ని బ్రేక్ చేసేంత సెల్లింగ్ ప్రెజర్ అయితే లేదు. ముందుగా మనకి మార్కెట్ ఇంటిమేషన్ చేస్తామంట. ప్రజెంట్ మార్కెట్ అంటే 50,000 రెసిస్టెన్స్ జోన్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. 46,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బేస్మెంట్ ఉందన్నమాట. ఈ మార్కెట్ ఈ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ కొద్దిగా ఇక్కడెక్కడ మార్కెట్ బేస్ చేసుకుని తర్వాత మార్కెట్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు మార్కెట్ మాత్రం డెఫినెట్గా ఒక రాకెట్ మూమెంట్ మనం చూస్తాం అనమాట. ఓకేనా, మార్కెట్ వెయిట్ చేస్తున్నాం, ఒక న్యూస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం మార్కెట్. ఓకేనా, అదేవిధంగా మార్కెట్ ప్రజెంట్ ఈ మంత్లోనే అంటే మనకి ఈ వీక్లోనే మనకి మార్కెట్ ఈ బ్రేక్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, ఈ 2-3 వీక్స్ అనుకోండి. ఈ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనకి ఈ వీక్లోనే మార్కెట్ వాల్యూమ్ జనరేట్ చేసేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అనుకుంటే చేసిందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఫిల్హాల్ మాత్రం ఈ లెవెల్ స్ట్రాంగ్ బేస్ బెండ్ కానీ నేను ప్రజెంట్ అయితే నేను అనుకోవడం జరుగుతుంది అనమాట. అనుకోవడం కాదు, స్ట్రాంగ్ బేస్మెంట్ అయి ఉంది మార్కెట్లో. ఓకేనా, అదేవిధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది కూడా నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లారు, కొద్ది వాలటిలిటీ క్యారెక్టర్ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ కొద్ది అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళాలి మార్కెట్ వెళ్తే మరీ మంచిదే. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇప్పుడే ఈ 2-3 డేస్లో మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే వెళ్ళాలి అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తాను కాదు, ఈ రెసిస్టెన్స్ లెవెల్ లోపే ఉంటుంది మార్కెట్. ఓకేనా, ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరికి వచ్చిందో ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయిపోతారు. మళ్ళీ మార్కెట్ నుంచి డౌన్ఫాల్ తీసుకోవడానికి జరుగుతుంది అన్నమాట. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. థర్టీ మినిట్స్లో కనెక్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇంట్రాడే బేసిక్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పెట్టడంలో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అయితే కొద్దిగా సెల్లింగ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంది అనమాట. ఈ చాలాసేపు వరకు మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లోనే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే చెప్పడం ఆ రెసిస్టెన్స్ లెవెల్లోనే మాత్రమే చాలా సేపు అయితే హోల్డ్ అయితే ఉందన్నమాట మార్కెట్. తర్వాత చిట్ట లాస్ట్ మూమెంట్లో మార్కెట్ మాత్రం ఈ లెవెల్ని డౌన్ఫాల్ అయితే చూడండి. ఇక్కడ మాత్రం మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. నేను ఆల్రెడీ ఈ సపోర్ట్లో ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. మార్కెట్ చాలాసేపు కూడా దగ్గర మార్కెట్ మధ్యాహ్నం వరకు కూడా ఈ లెవెల్లోనే మనకి ఇక్కడెక్కడే మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేసుకుని బేస్ అయింది. కానీ లాస్ట్ మినిట్లో మనకి న్యూస్ ఇంపాక్ట్ ఉన్న కారణం వల్ల మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది అనమాట. ఓకేనా,
సో అయితే ఇక్కడ నో ప్రాబ్లం, మనకు ప్రాఫిట్ అయితే కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. ప్రాఫిట్లో మనం ఎగ్జిట్ అవ్వడం, ఇంకా కొద్దిగా అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్కెట్లో. రేపు వచ్చేయండి ఎప్పుడైనా సరే మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఈ అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే ముందు ఇంట్రాడే బేసిక్లోనే మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ మీకు ఒక్క నిమిషం ఇది చేస్తాను, ఓకేనా. కాదు, కలర్ చేంజ్ చేద్దాం, ఇది కూడా కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఈ ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి కాబట్టి, ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసే అవసరం పాసిబిలిటీ లేదు. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏదైతే పుట్ ఆప్షన్కి అయితే ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ మేబీ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది మాత్రం డెఫినెట్గా మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో అదే ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా ముందుగా కాల్ ఆప్షన్ మనం బై చేసుకోవచ్చు, తర్వాత మాత్రం పుట్ ఆప్షన్కి మనం మొగ్గు చూపుతాం అనమాట. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం, ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం దాన్ని బట్టి చూస్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ మనకి ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇది సపోర్ట్ లెవెల్గా రెసిస్టెంట్ లెవెల్గా మారిపోద్ది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అంటే మనకి వాల్యూమ్ కూడా జనరేట్ అవ్వాలి. ఇంట్రాడే బేసిక్లో మార్నింగ్ సెషన్లో కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా మనకి ఆ వాలటిలిటీ అర్థం చేసుకోవాలంటే మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్లో వస్తుంది. లేదంటే పక్షంలో మార్కెట్ ఏమవుద్దంటే కొద్దిగా మార్కెట్ మనకి కన్ఫ్యూజ్ చేసి అప్సైడ్ మూమెంట్కి వెళ్ళి మనకి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తారన్నమాట. సో అలా కూడా మనకి అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. సో అయితే మనకి సపోర్ట్ ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ జోన్ ఇది ఇంట్రాడే బేసిక్లో రెసిస్టెన్స్ జోన్గా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు ఎల్లుండిలో మార్కెట్ ఈ లెవెల్ని మళ్ళీ అగైన్ ఒకసారి టచ్ అవ్వాలి. ఒకవేళ మార్కెట్ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే మాత్రం మళ్ళీ అగైన్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర తీసుకెళ్లే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి చూడండి, మనకి మార్కెట్లో మనకి 4 రకాలుగా ఆలోచించుకొని మన ఇంట్రాడే బేసిక్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్ వేలో మనం వెళ్ళకూడదు ఇది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి కొంతమంది కొంటారు, అమెరికా నుంచి కొంతమంది కొంటారు, యూకే నుంచి, కింగ్డమ్ నుంచి, తర్వాత మనకి గల్ఫ్ నుంచి కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. అంటే ఇంత వరల్డ్ వైడ్గా మనకి మార్కెట్ ఎఫ్ఐలో ఉన్నారు కాబట్టి మనం ఇండియా మార్కెట్లో వాళ్ళు ఎక్కడ కొంటారు, ఎక్కడ బై చేస్తారు, ఎక్కడ సెల్ చేస్తారు వాళ్ళ యొక్క సినారీ బట్టి ఉంటుంది అనమాట. కానీ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద ప్లేయర్స్ కూడా ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్లే చేసుకుంటారు అనమాట. అందుకని మార్కెట్ ఒక సస్టైనబుల్గా వెళ్తుంది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్గా సెల్లింగ్ వచ్చినా సరే మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. కాబట్టి చూడండి, మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట మార్కెట్లో. ఈ క్యాండిల్ అనమాట మోడీ గారి ప్రమాణ స్వీకారం రోజు మనకి ఎలక్షన్స్ దగ్గర వచ్చిన తర్వాత ఆ రోజు మోడీ గారు కొద్దిగా తక్కువ ఓటింగ్తో మనకి వచ్చారు కాబట్టి అలాగే కొద్దిగా భారీ సెల్లింగ్ అయితే రావడం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట. ఇది ఎవరు ఎక్స్పెక్టెడ్ మళ్ళీ మార్కెట్ని అగైన్ ఏం చేస్తారంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రికవరీ చేసుకుంటే మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తామంట. ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తుంటాయి మార్కెట్లో. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఆపర్చునిటీ అనమాట. వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏమైతే భయపడిపోతారు, వాళ్ళు ఏం చేస్తారంటే భయపడరు అనమాట. కొద్దిగా ఆపర్చునిటీగా భావించి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు అనమాట. ఎస్ఐపీల ద్వారా కావచ్చు, లేదంటే సిస్టమిక్ ద్వారా ఏదైనా వాళ్ళకు సినారీ పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు అనమాట. సో అదేవిధంగా మనం కూడా మనకు మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చిందంటే మనకు సంతోషపడాలి. ఎందుకంటే మార్కెట్లో డిస్కౌంట్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు కొన్న స్టాకు లాంగ్ టర్మ్లో అనుకుని హోల్డ్ చేసుకుంటే మాత్రం అది 120, 130కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ 115కి కానీ 120కి కానీ వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది గొప్ప ప్రాఫిట్ కొద్ది గొప్ప మనకి క్వాంటిటీ బై చేసుకోవాలా. అలా చేసుకుంటే మళ్ళీ మనకి ఎగైన్ మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు మళ్ళీ 150, 140 దగ్గర మళ్ళీ సెల్లింగ్ వచ్చినప్పుడు మళ్ళీ క్వాంటిటీ బై చేసుకుంటూ ఉంటే మన లాంగ్ టర్మ్లో మనకి ఒక 5 years 10 years లాంగ్ టర్మ్లో మాత్రం చాలా మంచి డబ్బు మనం సంపాదించుకునే అవకాశం మార్కెట్ ఇస్తుంది అన్నమాట. అది ఎఫ్ఐఎల్ కానీ మనకి మ్యూచువల్ ఫండ్ కూడా అలా చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎస్ఐపీలోనే డైలీ పెడుతుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, బయింగ్ చేస్తుంటారు, సెల్లింగ్ చేస్తుంటారు. ఎప్పుడో 10 ఏళ్ళ కిందట బయింగ్ చేసింది ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ ఫ్రెష్గా బయింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ డిస్కౌంట్లో కాబట్టి బయింగ్ చేసుకుంటుంటారు. ఈ రకరకాలుగా చేస్తుంటారు. సో మనం కూడా ఒక ఆపర్చునిటీగా మార్కెట్ పడినప్పుడు బయింగ్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి అమౌంట్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 22,545 దగ్గర పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది.
సో నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పలేదు మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ట్రై చేసింది మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి ట్రై చేసింది, కానీ మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ కారణంగా రెసిస్టెంట్ ఇంటర్డే బేసిక్గా రెసిస్టెంట్ జోన్ ఉంది కాబట్టి ఆ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది మేడం. కానీ మనకి కామన్ గ్యాప్ అప్ ఉంది. కామన్ గ్యాప్ అప్ మనకి కంపల్సరీగా మార్కెట్ ఫిల్ చేసుకునే అవసరం ఉంది. ఈ కామన్ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకుని వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ ఇంకా ఎంతవరకు మనకి డౌన్ఫాల్ అవుతుందా, లేదంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా నేను అప్పుడైతే డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ నేనైతే సెల్లింగ్ వైపు, అంటే మనకి మార్కెట్ కొద్ది ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటుందని అనే ఉద్దేశంలో ఉంటాను తప్ప, కానీ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తాను ఉద్దేశంలో అయితే ప్రజెంట్ అయితే లేనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వాల్యూమ్ని మనకి ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ అంటే 60 డిగ్రీలో మార్కెట్ వచ్చిందా 90 డిగ్రీలో మార్కెట్ వచ్చిందా మనకి తెలియాల్సి వస్తుంది. అలా కాకుండా 120 డిగ్రీలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మరీ మంచిది, అది గుడ్ న్యూసే మార్కెట్కి. ఓకేనా, అలా కాకుండా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని 5x వాలిటిలిటీ కానీ 4x వాలిటిలిటీ కానీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తుంటే అదొక మన సినారియో, అదొక వాల్యూమ్ కూడా మనం జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో మార్కెట్లో కొన్ని రకాలు ఉన్నాయి, ఆ కొన్ని రకాలు కూడా మనం మార్కెట్లో కంపల్సరీ తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాతే మనకి మార్కెట్ ఫుల్ ఫిజ్గా అర్థం అవుద్ది. అంతే తప్ప కానీ మనకి 100%లో 2%, 3%, 5% నాలెడ్జ్ ఉందని మాత్రం 95% 95% తెలియదు అనమాట. ఆ తెలియలేనప్పుడు మనకి మార్కెట్ కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మార్కెట్ కామన్ గ్యాప్ అప్ అయింది, కామన్ గ్యాప్ డౌన్ ఉంది. కామన్ గ్యాప్ డౌన్ ఫిల్ చేసుకునే అవసరం ఉంది. మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంట్రాడే బేసిక్గా అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మన సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుంటే మార్కెట్ ఉండాలి కూడా చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుని ఈ రెసిస్టెంట్ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉందన్నమాట. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చెప్పాను. నేను ఆ రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ ఎప్పుడైతే వెళ్ళిందో ఈ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ బై చేయడం జరిగింది. సో మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే వస్తుందో కాల్ ఆప్షన్ కూడా నేను బై చేయడం జరిగింది. 2 దగ్గర మనకి మార్కెట్ ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇంత మన ఇంట్రాడే బేసిక్లో చేసిన మాట, నేను హోల్డింగ్ పర్పస్లో కాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మాత్రం చేయడం జరిగింది అనమాట. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఓకే, రేపు మార్కెట్ ఏదో ఒక లెవెల్ బ్రేక్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎగైన్ కిందకు వస్తే మాత్రం నేను డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఎగైన్ కాల్ ఆప్షన్కి బై చేస్తాను. అలా కాకుండా మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది దాని వచ్చిన వాల్యూ మీద డిసైడ్ అయ్యి దాని బట్టి నేను పుట్ ఆప్షన్ తీసుకోవాలి, కాల్ ఆప్షన్ తీసుకోవాలి, నేను అప్పుడు డిసైడ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ రెసిస్టెంట్ లోల గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ చేసుకుంటాం. దాన్ని బట్టి నేను ఫిక్స్ అయ్యి కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఏదో ఒక డిసైడ్ చేయాలి మార్కెట్. ఒక వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా, గత 3 రోజుల నుంచి నిఫ్టీ ఈ డైరెక్షన్లోనే ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేదు. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మన ఇంటర్డేలో మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం మా పాసిబిలిటీ ఉందన్నమాట మన నిఫ్టీలో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్ళేది జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.